ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుంటూరు జిల్లాలో అమూల్ పాల సేకరణపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం. పశు వైద్యాన్ని మెరుగుపరచాలన్న హోంమంత్రి సుచరిత. భాకరాపేట సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు. రికార్డులను పరిశీలించిన మండల అభివృద్ధి అధికారి ప్రతాప్. పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం. 3 ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ. గూడూరులో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమూల్ కేంద్రాల ద్వారా జిల్లాలో ప్రస్తుతం రోజుకు 10,000 లీటర్ల పాలు సేకరిస్తున్నామని, ఇది మరింత పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు. గుంటూరు జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో అమూల్ పాల సేకరణపై రాష్ట్ర స్థాయిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉన్న పాల సహకార సంఘాలు ప్రైవేటు వ్యక్తులు, ట్రస్టుల హస్తగతం అయ్యాయన్నారు. ఆర్బీకేల ద్వారా మహిళా సహకార సంఘాలను స్థాపించి పశువుల పెంపకానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ పశు వైద్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ రివ్యూ కోసం నాతో పాటుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి సుచరిత గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు నాడుకొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే సోదరుడు ముస్తఫా గారు, అలాగే యానిమల్ హస్బెండరీ ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు అండ్ జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు ఒక చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశం మనకు ఎప్పుడు కూడా నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం చేసిన తర్వాత ఏమన్నా మహిళల మీద నేరాలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినాయా? పూర్తిగా సున్నా అయిపోయినాయా? నేరాలు జరగట్లేదని మేము చెప్పట్లేదు కదా, నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నేరాలు నియంత్రించడం కోసం ఒక పటిష్టమైనటువంటి చట్టం అవసరమనే మనం ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా అమల్లోకి వచ్చిన తర్వాత వెంటనే మనకు అంటే ప్రతి నేరాన్ని కూడా మనం దిశ పరిధిలోకి రాదండి. కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రత్యేకమైనటువంటి నేరాలు ఈ దిశ పరిధిలోకి వస్తాయి. ఆ దిశ పరిధిలోకి వచ్చే నేరాలు ఏంటో కూడా ఒకసారి లోకేష్ గారిని తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవిడెన్స్ ఉండి మనం చేయగలిగిన వాటిల్లో ఛార్జ్ షీట్లు వేయడం అనేది జరుగుతూ ఉంది. మొన్న ఇక్కడ గుంటూరులో జరిగినటువంటి రమ్య విషయంలో కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసు కాబట్టి మనం వారం రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం కోర్టులు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోకుండా మనం తీర్పు 21 రోజుల్లో రావడం అన్నది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చట్టమే ఎక్కడుందని ప్రశ్నిస్తున్నటువంటి లోకేష్ గారు ఈరోజు ఆ చట్టం ప్రకారంగా 21 రోజుల్లో శిక్షలు పడాలి అని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు అన్నది మాకు అర్థం కావడం లేదు. ఈరోజు మహిళల భద్రత కోసం అసలు దిశ యాప్ ద్వారా ఈరోజు ఎంతమంది మహిళలు రక్షణ పొందుతున్నారు అన్నది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళు మనకు దిశలో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ సచివాలయాన్ని మండల అభివృద్ధి అధికారి ప్రతాప్ ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. మండల అభివృద్ధి అధికారి ప్రతాప్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా 95 పింఛన్లు వివిధ కారణాల చేత నిలిపివేయడం జరిగిందని, వాటిని పరిశీలించి పూర్తిగా ఆధారాలు తీసుకుని పెన్షన్ వచ్చే విధంగా గ్రామ సచివాలయ సిబ్బందిని సూచించారు. వచ్చే నెల 1వ తేదీ ఖచ్చితంగా పెన్షన్ తీసుకోవాలని, లేని పక్షంలో నెల పింఛన్ పట్టిక తయారు చేసి అధికారులు పంపడం జరుగుతుందని అని అన్నారు. మండల వ్యాప్తంగా కొత్త పింఛన్లు 160 మంజూరయ్యాయని వెరిఫికేషన్ చేసి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకర్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిద్ధవటం మండలంలోని పెన్షన్దారులందరికీ తెలియజేయడం ఏమనగా ప్రభుత్వం ఇక మీదటి నుండి 1వ తేదీ నుండి పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. గతంలో మనము 2 నెలలకోసారి 3 నెలలకోసారి తీసుకునేవాళ్ళము. ఇక ఆ విధంగా తీసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏ నెల ఆ నెల తీసుకోవాలి ఖచ్చితంగా. అందుచేత ఈ నెలలో ఆగస్టు మాసంలో 96 మంది పెన్షన్ లబ్ధిదారులు వివిధ కారణాల చేత వలన తీసుకోలేకపోయారు. వాళ్ళ కోసం 5వ తేదీ వరకు మనం వెయిట్ చేశాము. వాళ్ళు హాస్పిటల్లోనో లేకపోతే చనిపోయో లేకపోతే వేరే ఊళ్ళల్లో ఉండి వాళ్ళు తీసుకోలేకపోయారు. రేపు నెక్స్ట్ వచ్చే నెల నుంచి కూడా ఇదే అమలవుతుంది. ఖచ్చితంగా 1వ తేదీ ఉండి తీసుకోవాలి. అట్లా తీసుకోలేని ఎడల ఆ నెల మంతు డబ్బులు ఇచ్చేదానికి వీలు కాదు అని చెప్పేసి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే కొత్తగా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా 160 మంది మన మండలంలో అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు రేపు వాళ్ళ యొక్క పెన్షన్లన్నీ కూడా వెరిఫై చేసి ఎలిజిబుల్ అయినటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు పంపించడం జరుగుతుంది. వాళ్ళు చేయాల్సిన పని అంతా కూడా సరి అయినటువంటి ఆధారాలు ప్రూఫ్స్ పెట్టాలి. రేషన్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డు కానీ, సదారం సర్టిఫికేట్ లేకపోతే వికలాంగులు ఎవరైనా ఉంటే సదారం సర్టిఫికేట్ కానీ, తర్వాత కరెంటు బిల్లు 300 యూనిట్లు ఎక్కువగా వస్తామంటే ఏఈ ట్రాన్స్కో ద్వారా ఒక సర్టిఫికేట్ తీసుకొని సమర్పించిన అటువంటి అన్నింటిని పరిశీలించి ఈ పెన్షన్లన్నింటినీ కూడా మనము క్లియర్ చేసి అర్హులైనటువంటి వాళ్ళ జాబితాను ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధం చేస్తున్నాము. కాబట్టి కొత్తగా అప్లై చేసినటువంటి లబ్ధిదారులందరూ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్కి, పంచాయతీ కార్యదర్శికి సహకరించి వాళ్ళ యొక్క నిజమైనటువంటి ఆధారాలు ప్రూఫ్స్ అన్నీ కూడా ఇవ్వాలి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. మల్లిపూడి, నెగ్గిపూడి, శివరావుపేట ప్రభుత్వ పాఠశాలల్లో 3 ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళన మొదలైంది. దీంతో అప్రమత్తమైన విద్యా, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్కూల్ ఆవరణ, తరగతి గదుల్లో పారిశుద్ధ్య సిబ్బంది శానిటేషన్ చేశారు. అనంతరం పిల్లలకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. మమ్మల్ని నుంచునేట్లేదు, కూర్చునేట్లేదు. మా అబ్బాయి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటాను. మేము ఉండి దగ్గర అండి. నాకు 62 సంవత్సరాలు, మా మిస్సెస్కి ఏమో 55 సంవత్సరాలు. నాణ్యవసలు పెట్టండి, సర్వేని తీసుకొచ్చి పెద్ద మనుషులు తీసుకొచ్చి కొలిపించండి. 6-7 ఏళ్ళ నుంచి ఏడిపించేసాను. చివరికి తీసుకెళ్ళి సంఘంలో పెట్టండి. అతను నేను ఏం చేస్తాను చూడు, పోలీసు వాళ్ళని కొనేస్తాను, నేను ఎంఆర్ఓని కొనేస్తాను, డబ్బులు ఇచ్చి నేను ఏం చేస్తాను చూడు, రౌడీలు పెట్టి నేను చంపించేసి ఈ ఇంట్లోంచి నేను దళిత వాళ్ళు గెంటించేస్తాను. నేను సంఘ బహిష్కరణ చేయించేస్తాను, సంఘం పెట్టని చెప్పండి. సంఘం పెట్టించండి. ఆ రాత్రి వాళ్ళు తీర్మానం చేసుకునండి. పొద్దుటే 2 పెద్ద మనుషులు వచ్చాను. సంఘంలో పెద్ద మంది చెప్తున్నానండి. కోయి పోతురాజు, కోయి నారాయణమూర్తి, కోయి రామాంజనేయులు, కోయి చీజే వెంకటరామారావు, తోట భాస్కర్రావు, జడ్డు మల్లేశ్వరరావు, జడ్డు సురేష్, వీళ్ళందరూ కలిపండి. ఇంకా తదితర పెద్దలండి.
ఉండండి. గూడూరులో రైల్వే స్టేషన్ ఎదుట సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. బ్రాంచ్ సెక్రటరీ మర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న రైల్వే సంస్థను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, దీనివల్ల ప్రయాణికులపై అదనపు భారం పడుతుందన్నారు. ఉద్యోగులకు భద్రత ఉండదని ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్లో జలమయంగా ఉన్న నీరు తొలగించి శాశ్వత పరిష్కార అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిఐటియు నేతలు నిరసన వ్యక్తం చేశారు. నిండుగా ఉన్న నీళ్లలో చేపలు పడుతున్నట్లుగా వినూత్న నిరసన చేపట్టారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి శిలపతిరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె గన్నయ్య మాట్లాడుతూ నరసన్నపేటలో 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేటలో 3 రోజుల నుండి భారీ వర్షం అనేది కురవడం జరుగుతూ ఉన్నది. ఈ వర్షం కారణంగానేమో గంధాలయం వీధి, అలాగే మరికొన్ని లోతట్టు ప్రాంతాల వీధులేమో జలమయమైపోయి ఇళ్లలోకి నీరు అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. అక్కడ జనాలు ఇబ్బందులు గురవుతున్నారు. దీంతో పాటు ప్రధానంగా కాంప్లెక్స్లోన నర్సరావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్లోనేమో నీరు నిండుగా ఉన్నది. ఈ మురికి నీరు కూడా చేరిపోయి ఉన్నది. ఈ నీరు ఎటుపక్క వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దీనివల్ల ఈ ప్రయాణికులు, దూర ప్రాంతాలు వచ్చేటువంటి ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు. రాత్రిపూటేమో విషసర్పాలేమో నీటంట వచ్చేసి ప్రయాణికులకి బెంబులెత్తే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం నర్సరావుపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల పాలకుల చిత్తశుద్ధి కారణంగానే ఈరోజు నిల్వ ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. మరోవైపు సీజనల్ వ్యాధులు అనేది ముందుకు వస్తున్నాయి. డెంగ్యూ కానీ, అలాగే కరోనా పక్క పట్టి పీడిస్తుంది, మలేరియా, టైఫాయిడ్, ఈ వ్యాధులతోని ఈ దోమల కోట్ల వల్ల కూడా వ్యాధులు అనేది ఎక్కువగా విజృంభమవుతున్నాయి. అందుకోసమే ఈ మురికి నీరు చేరడం వల్లేమో జనాలు ఇబ్బందులు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కాంప్లెక్స్లోన అధికారులకు జారీ చేసి మన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఈ నీరు తొలగించే విధంగా ప్రయత్నాలు చేయాలి. అండర్ గ్రౌండ్ సిస్టమ్లను ఏర్పాటు చేయాలి. ఇది చేయకపోతే ఆందోళన తీవ్రతం చేస్తాము. దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తారేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, కేవీపీఎస్, పౌర సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం చేశాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో పరిష్కారం చేయకపోతే ఆందోళన తీవ్రతం చేస్తాము. దాన్ని ప్రభుత్వం బాధ్యత వహిస్తారేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కడప జిల్లా మైలవరం ప్రాజెక్టుకు గండికోట ప్రాజెక్టు నుంచి వచ్చే బ్యాక్ వాటర్ 9,000 క్యూసెక్కులను రిజర్వాయర్ సామర్థ్యం దృష్ట్యా 7 గేట్ల ద్వారా పెన్నా నదికి విడుదల చేస్తున్నామని మైలవరం ఏఈ గౌతమ్ రెడ్డి తెలిపారు. రిజర్వాయర్ కట్ట సామర్థ్యం గురించి వివరణ ఇస్తూ కట్టకు ఎటువంటి ఇబ్బంది లేదని, 30 సంవత్సరాల క్రితం మైలవరం రిజర్వాయర్ నిర్మాణం జరిగిందని, శతాబ్దం వరకు ఇబ్బంది లేదని అన్నారు. రిజర్వాయర్ కట్టపై ఆధునీకరణ పనులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టామని, అలాగే గేట్ల మరమ్మతులు కూడా చేపట్టామని తెలిపారు.
రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కడప జిల్లా రాజంపేట డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు అన్నారు. V3 న్యూస్ ప్రతినిధులు శివాచారి నాగరాజులతో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై యుద్ధంలో పంచాయతీ సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రతి గ్రామంలో హైపో ద్రావణం చల్లించి దోమల నివారణ కృషి చేస్తామని అన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచులు తమకు పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం వారు దీన్ని ఇంకా ప్రజల్లో బాగా ఫలాలు అంటే అభివృద్ధి ఫలాలు కానీ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క ఇది కానీ ప్రజలకు డోర్ స్టెప్ లెవెల్లో చేయుటకు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం 2019లో స్టార్ట్ అయింది. దీని ద్వారా గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, ఫంక్షనల్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా సర్పంచు యొక్క ఆధ్వర్యంలో వారికి కేటాయించిన సచివాలయంలో ఉండి అక్కడ ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సేవలు చేయాలనేది గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా సర్పంచు మరియు వార్డు మెంబర్లు మరియు ఫంక్షనల్ అసిస్టెంట్స్ అంటే గ్రామ సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ సమన్వయంతో అన్ని పనులు ఎటువంటి ఆలస్యం లేకోకుండా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సర్పంచు అక్కడే స్థానికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే స్థానికంగా ఏదైనా ఒకవేళ ప్రజలకు ఏదైనా అవసరం వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఎలక్టెడ్ బాడీ యొక్క ఆమోదంతో ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్లకు చేరువలో మంచి సేవలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీని ద్వారా ఆలస్యము జరుపుకోకుండా ఉంటుంది. మ్యాండేటరీది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అందులో భాగంగానే సర్పంచుల వ్యవస్థ చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సర్పంచులు ఉంటేనే గ్రామాల్లో ప్రథమ పౌరుడు అన్నమాట. ఆయన సర్పంచు ప్రథమ. జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు 300-400 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉంది. దాన్ని ఒకసారి మీరు గమనించండి. మీరు మీ పరిసరాలు శుభ్రతగా పెట్టుకోండి, మీ ఇంట్లో పరిశుభ్రంగా ఉండండి. ఎప్పుడైతే మనము మల విసర్జనకు కానీ బహిర్భూమికి కానీ అంటే లెటర్కి పోయిన తర్వాత ఖచ్చితంగా సబ్బులు, ఏ సబ్బు మీకు అవైలబిలిటీ ఉంటుందో ఆ సబ్బుతో చేతులు కడుక్కోండి. భోజనానికి ముందు కూడా మీరు ఖచ్చితంగా చేతులు కడుక్కొని భోంచేయండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గుంటూరు ఎమ్మెల్యే గిరిధర్రావు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గత 5 రోజుల క్రితం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చోరీ జరిగిన ఘటన పెందుర్తి జీవీఎంసీ 97వ వార్డులో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో గత 5 రోజులుగా భారీ నిరసనలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఇవాళ దీక్షా శిబిరం వద్ద దళిత సంఘాల నాయకులు, దళితులు వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చోరీకి గురై నేటికి 5 రోజులు అవుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి దోషులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తమ నిరసనను దళిత సంఘం నాయకులు ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అదే క్రమంలో భూమి ఎవరిదైనప్పటికీ కూడా ఒకవేళ మరి వాళ్ళకి మేము ఆల్టర్నేటివ్ కూడా చూపించి ఇక్కడ అంబేద్కర్ భవనాన్ని మేము శాశ్వతంగా కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితుల కోసం మేము పనిచేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున రోజు ప్రకటనలు ఇస్తూ ఉన్నారో దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని నిజంగా ప్రాక్టికల్గా, ఎందుకంటే ఇదే మండలంలో మరి 3 కేసులు జరిగినాయి, దళితుల మీద దాడులు విపరీతంగా జరిగినాయి. అది కూడా నిన్న ప్రస్తావించారు ఇక్కడ ఎమ్మెల్యే గారు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పలానా కేసులో చేశారు, మందలించారు కనుక నేను సీరియస్గా తీసుకుంటానని చెప్పేసి మా ముందే ఎస్ఐ గారిని పిలిచి ఎస్ఐ గారిని గట్టిగా మందలించి మీరు ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు, ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఎస్ఐ ముందు చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు ఏమన్నారంటే మేము ఇంట్రాగేషన్లో అన్ని పకడ్బందీగా తయారు చేస్తున్నాం, కంపల్సరీగా మేము కేసు పెడతామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన చెప్పడం అనేది కూడా జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ తొలగించి 5 రోజులైంది. ఇప్పటికొచ్చి ప్రభుత్వం కానీ రెవెన్యూ కానీ ఈ రోజుకి 6 రోజులు ఎవరిలో కూడా కనీసం స్పందన లేదు. పైన బూటకు ప్రకటనలు, బూటకు మాటలు, బూటకు ఇవి ఎక్కువగా చెప్తారే కానీ ఎంత ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉంటున్నారో తెలియటం లేదు. ఊరు నడివొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినా ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, కనీసం సిగ్గు లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మేము పెద్ద ఎత్తున ఎవరు ఈ స్థలాన్ని ఆక్రమించడానికి దోషులు ఎవరనేది కఠినంగా శిక్షించాలి అనే దీంతో వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పెద్ద ఎత్తున ఇక్కడ అంబేద్కర్ ఇక్కడ శిబిరం దగ్గర నుంచి చిన్న ముసలివాడ మీదుగా పెందుర్తి వరకు ర్యాలీగా వెళ్ళి దోషులు అరెస్ట్ అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై పోరాటానికి టీఎన్టీయూసీని ప్రకటించడం జరిగిందని టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కార్మికులకు అన్యాయం చేసి ప్రైవేటు కంపెనీలకు కొమ్ము కాస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వీడాలని కోరారు. టీడీపీ పార్టీ విధానం కంపెనీ నడవాలి, అదేవిధంగా కార్మికుల సంక్షేమం కూడా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చేస్తున్న ప్రయత్నాన్ని టీడీపీ వ్యతిరేకిస్తుందని అన్నారు. కారణాల వల్ల మేము సమయానికి రాలేకపోతే ముందుగా మీ అందరూ కూడా మమ్మల్ని అన్నిదా భావించొద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు టీఎన్టీయూసీ డిస్ట్రిక్ట్ బాడీని, ఫుల్ ప్లెజ్ బాడీని మరి ప్రకటించడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఎన్నడూ లేని విధంగా టీఎన్టీయూసీని బలోపేతం చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి టీఎన్టీయూసీని బలోపేతం చేసి మరి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి, అలాగే మిగతా
కార్మిక వర్గాలన్నీ కలుపుకొని మరి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ముఖ్యంగా కార్మిక వ్యతిరేక విధానాలపైన కార్మిక సంక్షేమం కోసం మరి వీళ్ళు పాటుపడాలని చెప్పేసి అలాగే పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తే వీళ్ళు ఒక్కాసి ద్వంద్వ వైఖరి చేస్తున్నారు. ఒక్కాసి వచ్చి మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా అంటున్నారు, ఇంకోసారి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటాను అమ్మేస్తున్నారు. మీరు ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్లో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, అక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ వచ్చి మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇంకొక ఆశ వచ్చి గంగవరంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ వాటాను అమ్మేస్తున్నారు. సో ఈరోజు ఈ రాష్ట్రంలో ద్వంద్వ వైఖరితో అలాగే కార్మికులు పొట్టకొట్టేటట్టుగా అలాగే ప్రైవేట్ వాళ్ళకి లాభం చేకూరే విధంగా ఈరోజు ట్రేడ్ యూనియన్స్ కొన్ని అధికారులు ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ కనుక మేము వాళ్ళని ఆ విధమైన ఆలోచనని పోరాటం ద్వారా మేము మా నిరసన ద్వారా తెలియజేసి ఎలాగైనా సరే పబ్లిక్ సెక్టార్ని కాపాడుకునే విధంగా మా ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కార్యవర్గ సభ్యులు కూడా అన్ని కంపెనీస్లో వైజాగ్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని మేజర్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళడం జరిగింది. ఈ విశాఖపట్నంలో ముఖ్యంగా మనకి పబ్లిక్ సెక్టార్లో టీఎన్టీసీ కానీ ఒక గుర్తింపు ఉంది. మీరు చూసుకుంటే స్టీల్ ప్లాంట్ కావచ్చు, అలాగే బిహెచ్పి కావచ్చు, అలాగే ముఖ్యంగా షిప్ యార్డ్ కావచ్చు, అలాగే టీఎన్టీసీ డాక్ యార్డ్ కావచ్చు, వీటన్నింటిలో కూడా టీఎన్టీసీకి ఒక హోల్డ్ ఉంది. అలాగే హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ విషయాల్లో లేబర్ విషయంలో కూడా కొంచెం టీఎన్టీసీకి ఒక హోల్డ్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా పోరాటం మరొకసారి తెలియజేస్తున్నాం, కార్మికుల పక్షాన్ని నించొని వారి యొక్క సంక్షేమానికి మేము పాటుపడుతూ ఇంకోసారి ఇండస్ట్రీకి ఎటువంటి లాస్ లేకుండా చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం కార్మిక వర్గాల వైపే నించొని లాభాల్లో నడుస్తున్నటువంటి కంపెనీస్ కొంచెంమంది ఇబ్బంది పెడతారని ఒక ఆలోచన ఉంది, అపోహ ఉంది చాలా మంది. అపోహ మాత్రమే. మా విధానం ఎప్పుడు కూడా ఇండస్ట్రీ నడవాలి, అలాగే కార్మికుల యొక్క సంక్షేమం చూడాలి, వాళ్ళ హక్కుల కోసం మేము పోరాటం చేసేటట్టుగా మా ఆలోచన ఉంటుందని చెప్పేసి అంటే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లాలో అమూల్ పాల సేకరణపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం. పశు వైద్యాన్ని మెరుగుపరచాలన్న హోంమంత్రి సుచరిత. భాకరాపేట సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు. రికార్డులను పరిశీలించిన మండల అభివృద్ధి అధికారి ప్రతాప్. పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం. 3 ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ. గూడూరులో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.